అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు పోలాల అమావాస్య. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి పోలేరమ్మ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉన్నటువంటి గొప్ప దేవత. దాదాపు ప్రతి గ్రామం, పట్టణాల్లో, పొలిమేరల్లో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుతీరి పూజలు అందుకుంటూ ఉండడం మనం చూడవచ్చు. ఆ తల్లి సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తే, అలాగే అటువంటి దేవతను పూజిస్తూ చేసేటటువంటి వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం. వ్రతాల మాసంగా ప్రసిద్ధి చెందింది శ్రావణ మాసంలోని వ్రతాలలో పోలాల అమావాస్య వ్రతం ఒకటి. దీనిని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారు. ఈ అమావాస్యకు పోలాల అమావాస్య అని పేరు. దీనికి పోలాల అమావాస్య, పోలాంబ వ్రతం అనేటటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంది. మరి ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఒక పురాణ కథ ఉంది. అదేమిటో తెలుసుకుందాం. పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి 7 కుమారులు కలిగారు. యుక్త వయసు రాగానే వారందరికీ కూడా వివాహాలు చేస్తారు. వారికి సంతానం కూడా కలుగుతుంది. ఆ 7 మంది తల్లిదండ్రుల వద్ద నుంచి వేరై అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు. తమ సంతానం బాగా ఉండాలంటే పోలాంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్నటువంటి ఆ 7 మంది శ్రావణ అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే శ్రావణ మాసం వస్తుంది. అనేక వ్రతాలను ఆచరిస్తారు. చివరి రోజైనటువంటి అమావాస్య నాడు పోలాంబ వ్రతం ఆచరించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. 7 కోడలు ఉత్సాహంగా ఆ వ్రతం చేసేందుకు సిద్ధమవుతారు. వ్రతం నాటి ఉదయాన్నే 7వ కోడలి బిడ్డ మరణిస్తుంది. అందుకు ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపోతారు. మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మరలా ఆ సంవత్సరం 7వ కోడలు మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం, ఆ దినం ఉదయం 7వ కోడలి బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం, ఈ విధంగా 7 సంవత్సరాలు జరుగుతుంది. మిగతా 6 మంది కోడళ్ళు 7వ కోడల వలన ఈ వ్రతం చెడిపోతూ ఉందని చెప్పి తిట్టుకుంటూ ఉండేవారు. ఆమెకు ఎక్కడ లేనటువంటి దుఃఖం కలుగుతూ ఉండేది. మరుసటి సంవత్సరం అంటే 8వ సంవత్సరం నోముకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. అయితే ఆ రోజు ఉదయమే 7వ కోడలి బిడ్డ చనిపోతుంది. ఆ విషయం తెలిస్తే అందరూ కూడా నిందిస్తారని, ఆ వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని అందరూ కోప్పడతారని భావించినటువంటి 7వ కోడలు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా చనిపోయినటువంటి ఆ బిడ్డ శరీరాన్ని ఇంట్లోనే ఉంచి మిగతా కోడళ్ళందరితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ కూడా ఆనందంతో వ్రతం చేస్తున్నప్పటికీ తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఏదో ఉన్నట్లుగా యాంత్రికంగా ఆ వ్రతంలో పాల్గొంటుంది. అలా రాత్రి వరకు గడిచిపోతుంది. చీకటి పడి గ్రామం సద్దుమణిగిన తర్వాత చనిపోయినటువంటి బిడ్డను భుజాన వేసుకొని గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి తన పరిస్థితిని తలుచుకొని దుఃఖిస్తూ ఉంటుంది. ఎలా ఖననం చేయాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి గ్రామ సంచారం ముగించుకొని అక్కడకు చేరుకొని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చునడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. దాంతో ఆమె గత 8 సంవత్సరాలుగా జరుగుతుందంతా కూడా వివరిస్తుంది. వాటన్నిటినీ విన్నటువంటి పోలేరమ్మ తల్లి కరుణించి ఆమెకు అక్షంతలిచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలవవలసింది అని చెబుతుంది. ఇక 7వ కోడలు అదే విధంగా చేస్తుంది. అందుకు ఫలితంగా చనిపోయినటువంటి పిల్లలందరూ కూడా నిద్ర నుండి లేచి వచ్చినట్లుగా లేచి వస్తారు. వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంటుంది 7వ కోడలు. మరుసటి రోజు ఉదయం తన 6 తోడికోడలతో పాటు గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ విషయం గురించి వివరించి చెబుతుంది. వారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అంతేకాకుండా అప్పటి వరకు కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ వ్రతం అప్పటి నుండి అందరూ చేయడం ప్రారంభించినట్లుగా చెప్పబడుతుంది. కాబట్టి సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం కలిగిన వారికి కడుపు చలవ చేస్తుందని విశ్వాసం. అటువంటి ఈ తల్లిని పూజిస్తూ చేసేటటువంటి వ్రతమే ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతం. ఇక ఈ అమావాస్య నాడు మరొక చక్కని కథ గురించి తెలుసుకునే ముందు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది గురువుగారి గురించి తెలియజేయమని అడుగుతున్నారండి. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, అలాగే విదేశీ ప్రయాణం, ఇలా ఏ సమస్యకైనా వారికి తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు దుర్గాదేవి జ్యోతిష్యాలయం. గురూజీ మల్లనరాజు గారు
9966611726 వారి ఫోన్ నెంబర్. ఉన్నది ఉన్నట్లుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ఇక ఈ అమావాస్య నాడు దుర్గామాతకు కూడా ఎంతో విశేషంగా పూజిస్తారు. ఆ తల్లిని పూజించవలసినటువంటి రోజు ఈ అమావాస్య. ఎప్పుడూ కూడా లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండేటటువంటి ఆ రూపం దుర్గా రూపం. ఆ తల్లి వెంటనే ప్రసన్నురాలవ్వాలంటే ఈ రోజున ఆ తల్లికి పసుపు నీటితో అభిషేకం చేసి వేప మండలతో అలంకారం చేయడం చాలా మంచిది. ఇక ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో సూత మహర్షుల వారు శౌనకాది మహామునులతో ఈ విధంగా చెబుతున్నారు. శౌనకాది మహామునులారా, మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. అలాగే పితృదోషాలు తొలగిపోయేందుకు ఒక కథ గురించి కూడా వివరించాడు. దాని గురించి ఇప్పుడు మీకు వర్ణిస్తున్నాను వినండి అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మునులారా, ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహం నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జపతపాలను చేస్తూ కర్మలను గావిస్తూ తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ యొక్క భూమిపైనే గడుపుతూ ఉండేవాడు. క్రమంగా అగ్నిహోత్రాన్ని గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒకపూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క రుచి ప్రజాపతికి పితృదేవతలందరూ కూడా ఆయనకు దర్శనమిచ్చి ఈ విధంగా అడుగుతారు. వశ్చా, నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు నాయనా? అది ఉన్నతమైనటువంటి గృహస్థాశ్రమానికి ద్వారమని, స్వర్గ మోక్ష ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు. సమస్త దేవతలను, పితరులను, ఋషులను, అతిథులను, యాచకులను భోజనం ద్వారా, పూజా దానాదుల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వదా మంత్రాలతోనూ, అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపచేయగలడు గదా. మరి అలా చేయకపోవడం వలన నీ పితృదేవ రుణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుషులకు, ఋషులకు, అన్య జీవాలకు కూడా నీవు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు కదా. మరి మొదటి మెట్టుని కూడా నీవు చేరుకోనటువంటి ఈ బ్రతుకెందుకు? పుత్రా, ఈ అన్యాయం వలన నీకు కలిగేవి కష్టాలు మాత్రమే నాయనా. నీవు మరణించాక నరకానికే పోతావు. మరుజన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవమవుతాయి. రుచి వారితో వినయంగా ఈ విధంగా బదులిస్తాడు. ఓ మహానుభావులారా, మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలం దాకా అధోగతిని కలుగజేస్తుందని, అందువలన దేనికి గ్రహించని నాడే ధన్యుడని నేను విని ఉన్నాను. అందువలన అనర్థాలకు మొదటి మెట్టు అయినటువంటి స్త్రీని నేను పరిగ్రహించడానికి నాకు అంతగా వ్యామోహం లేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసేటటువంటి శక్తి ఆశకు ఉంది. అందుకే నేనేదీ కూడా ఆశించడం లేదు. విద్య ద్వారా సత్యానోపార్జన, అలాగే దాని యొక్క రూపి అయినటువంటి జలం ద్వారా తన యొక్క ఆత్మను నిర్మలం చేసుకోగలిగిన వాడు నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు. విద్వాంసులు ఎంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనేటటువంటి రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయే విధంగా చేసేటటువంటి కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకు దాసోహమైపోయేటటువంటి మనిషి స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై తత్వజ్ఞానం అనేటటువంటి తేటనీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను అని పలుకుతాడు. అప్పుడు పితృదేవతలు ఈ విధంగా అంటారు. నాయనా, నీవు పలుకుతున్నటువంటి ప్రక్షాళన కార్యక్రమం అందరికీ కూడా ఆచరణీయం కాదు, సార్వజనీనము కాదు, లోక కళ్యాణకారకం అంతకంటే కాదు. అయితే మనిషికి కొన్ని ధర్మాలుంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మ ఫలాలు ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటావు. గృహస్థ ధర్మం కూడా అటువంటిదే. ప్రారబ్ధ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి నాయనా. నువ్వు చెప్పినటువంటి విద్య వలన ఆత్మ ప్రక్షాళనం ఆ యొక్క సుఖదుఖ అనుభవాల ద్వారా జరిగిపోతూ ఉంటాయి. దానివలన కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అని చెబుతారు పితరులు. హే పితృదేవతలారా, కర్మ మార్గం ద్వారా అవిద్య, మాయ బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా. మరి మీరంతా నన్ను ఆ మార్గంలోకే పొమ్మంటూ బలవంత పెడుతున్నారేమిటి అంటాడు రుచి. అప్పుడు పితరులు, నాయనా, కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కానీ విద్వాంసవంతుడు కూడా ఒక కర్మే కదా.
మాయను, అవిద్యను విచ్ఛిన్నం చేసేటటువంటి విద్య కూడా సంసారంలో భాగమే కదా! సజ్జనులెప్పుడూ కూడా శాస్త్ర ప్రతిపాదములైనటువంటి విహిత కర్మలను ఉల్లంఘించరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను వారు చెయ్యాలి. అలా చెయ్యని వారు అధోగతి పాలవుతారు. అపరిగ్రాహం ఆత్మ ప్రక్షాళన హేతువే కాని అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యమవుతుంది. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు కూడా ఉద్ధరింపబడుతున్నావు కదా! వంశాన్ని అభివృద్ధి పరచి యజ్ఞ యాగాదులను చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైనటువంటి మనిషి. ప్రాణరక్షణ కూడా చేస్తుంది. కాబట్టి కర్మల వలన అవిద్య, మాయ ఏర్పడినా వాటిని పటాపంచలు చేసేటటువంటి కర్మలున్నాయి. వాటినే నువ్వు చెయ్యి, పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అని బోధపరుస్తారు పితృదేవతలు. అందుకు కాస్త మెత్తబడినటువంటి రుచి, పితరులారా మీ మాట నేను జవదాటను. కానీ నేను వృద్ధుడనైపోయాను కదా, మరి నాకిప్పుడు పిల్లనెవరిస్తారు చెప్పండి? అయినా నేను అకించనుణ్ణి, నాదంటూ ఏమీ లేనివాణ్ణి. ఇలాంటి పరిస్థితిలో కాపురం పెట్టడం అత్యంత కష్టసాధ్యం. నాయనా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో కానీ గృహస్థువి కాకపోతే నీ పితరులమైనటువంటి మేమందరం కూడా పతనమైపోతాం, నీవు అధోగతి పాలవుతావు అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులందరూ కూడా పెనుగాలికి ఆరిపోయినటువంటి దీపాల వలె ఒక్క క్షణం కనిపించకుండా వెళ్ళిపోతారు. ఏదో వినయం కొద్దీ తాను అకించకుడును అని చెప్పి తనకెవ్వరూ కూడా పిల్లనెవరు అని అన్నాడే కానీ ఈ యొక్క రుచి ఒక గొప్ప ప్రజాపతి. రుచి అప్పటికింకా ప్రజాపతి కాలేదు కానీ కేవలం ఒక విప్రోత్తముడు మాత్రమే, బ్రహ్మ సంభవుడు, బ్రహ్మర్షి. అందువలన ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా వారు చెప్పినటువంటి ఆ యొక్క కర్తవ్యం కోసం, ఆ యొక్క కర్తవ్యోపదేశం కోసం వనంలోకి వెళ్ళి ఒక చోట చక్కగా కదలకుండా కూర్చొని బ్రహ్మదేవుని ఉద్దేశించి 100 దివ్య సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అక్కడ ప్రత్యక్షమై, ఓ విప్రోత్తమా, ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. సంపూర్ణమైనటువంటి విశ్వానికే గతిని ప్రసాదించేటటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడికి తన గతినంతా కూడా వివరించి తన యొక్క పితరుల యొక్క అభిలాషను వినిపిస్తాడు రుచి. ఓ ఈ విప్రోత్తమా, నీవు ప్రజాపతివి కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉంది. ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండదానాదులు చేసి వారి యొక్క అభిలాషను నీవు తప్పక తీరుస్తావు నాయనా. కాబట్టి నీ పితరులు చెప్పినటువంటి స్త్రీ పరిగ్రహణం మిక్కిలి ఉచితమైనది. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందు ఉంచుకొని నీవు వారిని పూజించు. వారే నీకు సర్వకామనాలను నెరవేర్చగలరు. కాబట్టి వారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని తెలుసుకో. సమ్యక్ పూజకు సంతుష్టులైనటువంటి పితరులు స్త్రీ పుత్రులనేటటువంటి భావం లేదు. ఏమైనా కూడా తప్పకుండా వారు ప్రసాదించగలిగినటువంటి సమర్థులు అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానం చెందుతాడు. అప్పుడు ఈ మహర్షి అయినటువంటి రుచి నదీ తటంపై ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ముందుగా తన యొక్క పితరులకు తర్పణాలిచ్చి వారిని సంతృప్తి పరుస్తాడు. తరువాత ఏకాగ్రచిత్తుడై భక్తిపూర్వకంగా వారిని స్తుతిస్తాడు. ఆ యొక్క స్తోత్రంలో పితృదేవతల యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి ఎన్నో విశేషాలు చాలా చక్కగా కనిపిస్తాయి. వారు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వదా మంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. అంత గొప్పవారు పితృదేవతలు. స్వర్గంతో సహా అన్ని లోకాలలోనూ ఉండేటటువంటి మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తూ ఉంటారు. వారి భుక్తి ముక్తి కామనాలను పితృదేవతలు తీరుస్తారు. స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తూ ఉంటారు. అలాగే గుహ్యకాదులు కూడా పృథ్వీపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమమైనటువంటి గతులను కల్పిస్తారు. ఈ కర్మను చేయించేటటువంటి బ్రాహ్మణులను వీరే ప్రాజవత్య లోకానికి కూడా పంపిస్తారు. తపస్సు చేసుకుంటూ నిర్ధూత కలష్మలైనటువంటి సంయాతహరులైనటువంటి వారు కూడా వనంలో నివసించేటటువంటి మహామునులను కూడా వనంలో దొరికేటటువంటి పదార్థాలతో శ్రాద్ధ కర్మలను చేసి వారిని ప్రసన్నులు చేసుకుంటారనమాట. కాబట్టి నైష్టిక బ్రహ్మచారులు, ధర్మాచారులు, జితేంద్రియులు కూడా వారిని అపరకర్మల ద్వారా పూజించి ధన్యులవుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి 4 వర్ణాల వారు వారికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమమైనటువంటి గతులను కూడా పొందుతూ ఉన్నారు. పాతాళంలో ఉండేటటువంటి రాక్షసులు సైతం వారి యొక్క దంభాహాకారాలను కూడా పక్కన పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు. రసాంతరాది ఇతర లోకాలలో ఉన్నటువంటి నాగాది జాతుల వారు కూడా అలాగే చేస్తారు. కాబట్టి దేవతలు సైతం ఈ యొక్క పితృదేవతలకు చాలా గొప్పగా గౌరవిస్తారనమాట.
అలాగే పరార్థం కోసం అంటే ఇతరులకు ఉపయోగపడడం కోసం పితృయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాల్లో ప్రయాణిస్తూ నిర్మలమైనటువంటి మనసుతో కష్టాల పాలైనటువంటి యోగులకు వాటి నుండి వారు కోరుకుంటే జీవితం నుండి కూడా విముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు ఈ యొక్క పితృదేవతలు. దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వదాభోజులై తమ యొక్క పుణ్యఫలాన్ని ఒక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించే వారికి ఈ యొక్క పితృదేవతలు చక్కగా సిద్ధిని కలిగిస్తూ ఉంటారు. ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి సామర్థ్యం కూడా వారికి ఉంటుంది. బ్రాహ్మణుని యొక్క శరీరంలోకి ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించేటటువంటి ఈ యొక్క పితృదేవతలకు పరిపూర్ణంగా నమస్కరిస్తున్నానంటూ ఇంకా అనేక విధాలుగా పితృదేవతల యొక్క మహత్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్తుతికి కొనసాగిస్తూ ఉంటాడు. ఇక మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథంతా కూడా చెప్పడంలో భాగంగా ఈ విధంగా అంటాడు. ఏ క్రౌంచిక మునిశ్రేష్ఠ, ఈ విధంగా రుచి ద్వారా స్తుతింపబడినటువంటి ఆ యొక్క తేజస్వరూపులైనటువంటి ఆ యొక్క పితృగణం అందరూ కూడా దశ దిశలను వెలుగులతో నింపే అంత ప్రకాశంతో భాసిస్తూ అతని వద్ద ప్రత్యక్షమవుతారు. అతను వారిలో ప్రతి ఒక్కరిని కూడా మంత్రసహితంగా గంధక్షాదులతో పూజిస్తాడు. పితరులు ఎంతో ప్రసన్నులై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మంటూ ఆదేశించాడని వాళ్ళకి విన్నవించి దానికి కావలసినటువంటి సంతానోత్పత్తిని సామర్థ్యాన్ని తనకు తగినటువంటి శ్రేష్ఠురాలైనటువంటి దివ్యపత్నిని ప్రసాదించమంటూ వేడుకుంటాడు. అప్పుడు పితృదేవతలు రుచితో ఈ విధంగా అంటారు. ఓ మునిసోత్తమా, నాయన, ఈ క్షణంలోనే ఇక్కడే నువ్వు కోరుకున్నటువంటి పత్ని నీకు లభిస్తుంది. నీకు ఆమె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ యొక్క మన్వంతరానికే 3 లోకాలకు అధిపతి అయినటువంటి రౌచ్యుడనేటటువంటి కొడుకు పుడతాడు. అతను బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజలను సృష్టించి చివర్లో ధర్మతత్వజ్ఞానాన్ని పొంది సిద్ధి పొందుతావు. ఇక నీ స్తోత్రం మమ్మల్ని ఎంతో సంతోషపెట్టింది. కాబట్టి మేము ఇక నుండి నువ్వు చేసినటువంటి స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్మల్ని ప్రార్థించిన వారి పట్ల ప్రసన్నులమై వారికి ఉత్తమమైనటువంటి భోగాలను, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను, పుత్ర పౌత్రాదులను ప్రదానం చేస్తాం. శ్రాద్ధకర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా ఎవరైతే చదువుతారో అప్పుడు మేమందరం కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క శ్రాద్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాం. ఏ శ్రాద్ధ కర్మలోనైతే నువ్వు చేసినటువంటి స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకు సరిపడే విధంగా తృప్తి చెందుతాం. హేమంత్ ఋతువులో ఈ యొక్క స్తవనం చేసేవాడిపై మా అనుగ్రహం 12 ఏళ్ల వరకు, శిశిరంలో అయితే 24 సంవత్సరాల పాటు, వసంత గ్రీష్మ ఋతువులో అయితే 16 సంవత్సరాల దాకా ఆ యొక్క వ్యక్తి పైన ప్రసరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదవబడేటటువంటి ఈ యొక్క స్తోత్రం మా అందరికీ కూడా అక్షయ తృప్తినిస్తుంది. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుందన్నమాట. ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ యొక్క స్తోత్ర పఠనాన్ని కావిస్తే మేము 15 సంవత్సరాల పాటు తృప్తి పొందుతాం. కాబట్టి నాయనా రుచి, ఈ యొక్క సంపూర్ణ స్తోత్రం ఒక చోట వ్రాయబడి ఏ గృహంలో అయితే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమందరం కూడా స్వయంగా విచ్చేసి ఆ యొక్క యజమానిని అనుగ్రహిస్తాం. కాబట్టి ఓ మహాభాగా, మాకు శ్రాద్ధం పెట్టేవారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ యొక్క స్తుతిని తప్పకుండా వినిపించాలని చెప్పి పితరులు అంతర్ధానం చెందుతారు. తరువాత కథను మార్కండేయ మహాముని ఈ విధంగా చెబుతాడు. పితృదేవతల కృప వలన ఆ సమయంలోనే ఆ నది మధ్య ఉండి ప్రళవంచ అనే పేరు కలిగినటువంటి అప్సరస ఆవిర్భవిస్తుంది. మనసుకు ప్రీతిని కలిగించి అందంతో పాటు అన్ని శుభలక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరిస్తుంది. ప్రళవంచ అతనితో, హే తపస్వి శ్రేష్ఠ, నేనొక అచ్చరను, వర్ణపుత్రుడు, అలాగే మహాత్ముడైనటువంటి పుష్కరుని ద్వారా నాకు ఈ యొక్క అతిశయ సుందరమైనటువంటి కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మాలిని అనే పేరు కలిగినటువంటి సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు. మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రుడిగా పుడతాడు అని చెబుతుంది. అలాగే అని సమ్మతించి ఆ యొక్క నదీ తీరానికి మహామునులందరినీ కూడా పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటివాడవుతాడు. వారి పుత్రుడే 13వ మనువు రౌచ్యుడు అని చెప్పి మార్కండేయముని క్రౌంచుడికి అతిథి సత్కారాన్ని గావించి చక్కగా ఈ యొక్క కథంతా కూడా వినిపించి వీడుకోలు చెబుతాడు అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహామునులందరికీ కూడా తెలియజేసినటువంటి రుచి ప్రజాపతి యొక్క కథ ఇది.
ఇక రుచి చేసినటువంటి ఆ యొక్క స్తోత్రం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో గూగుల్‌లో దొరుకుతుందండి. రుచి చేసినటువంటి రుచి ప్రజాపతి చేసినటువంటి ఈ యొక్క పితృదోష స్తోత్రం అని కొడితే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క రుచి ప్రజాపతి చేసినటువంటి స్తోత్రం అంతా కూడా వస్తుంది. ఇక ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో బభ్రువాహన మహారాజు యొక్క కథ. పూర్వం కృతయుగంలో వంగదేశంలో బభ్రువాహనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను సాగరమే నలువైపులా హద్దుగా తన యొక్క రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలనను చేస్తూ ఉండేవాడు. ఆయన తన యొక్క జీవన కాలంలో భూమిని అంతటినీ కూడా భోగించి రక్షించాడు. ఓటమి పాలు అనేది ఎప్పుడూ కూడా అతను అయ్యింది లేదు. ఆపదల పాలు రాజ్యాన్ని ఎప్పుడూ చేయలేదు. అతని ప్రజలు ఎప్పుడూ కూడా చోరభయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలిగేటటువంటి ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు. అతని రాజ్యంలో పాపులు లేరు, రోగాలు లేవు, రోగ భయాలు లేవు. ఆ ప్రజలందరికీ కూడా తమ యొక్క ధర్మంపై భక్తి శ్రద్ధలే కాకుండా అనురక్తి కూడా ఉండేది. ఆ విధంగా చక్కని పరిపాలన చేసేటటువంటి గొప్ప రాజు అతను. వారికి తగినటువంటి రాజ్యమే చక్కగా అందరూ కూడా ప్రజలందరూ కూడా రాజు చెప్పినటువంటి మాటను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఆనందంగా ఉండేవారు. పృథ్వీని తలపించేటటువంటి ఆ యొక్క బభ్రువాహన మహారాజు ఒక 100 మంది అశ్వారూఢులైనటువంటి మిత్రులతో సైనికులతో కలిసి తన యొక్క పంచకళ్యాణిపై వేటకు బయలుదేరతాడు. వారందరూ కూడా ఒక దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశిస్తారు. యోధుల సింహనాదాలతోనూ శంఖధ్వనులతోనూ దుందుబల చప్పులతోనూ ఆ అడవంతా కూడా మారుమోగుతూ ఉంటుంది. సైనికులకు అవి నలువైపుల నుండి తమ యొక్క రాజు కీర్తిని గానం చేస్తున్నట్లుగా వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పోతూ ఉంటారు. అది చాలా పెద్ద అడవి. జనమంటే లేరు కానీ అన్ని రకాల చెట్లు చేమలు లతలు దుబ్బులు అలాగే అన్ని రకాల హింసక సాధు జంతు సమూహాలన్నీ కూడా అందులో ఉంటాయి. అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటకొక జంతువును కూల్చేస్తూ ఆ యొక్క బభ్రువాహనుడు ఒక లేడిపై బాణం వేస్తాడు. ఆ లేడి దెబ్బతిని కూడా దైవవశాన శరవేగంతో పరిగెడుతూ ఉంటుంది. అయితే ఆ రాజు అన్నీ కూడా మర్చిపోయి ఆ యొక్క వేట తమకంలో పడి దానిని వెంటాడుతూ వెంటాడుతూ వాయువేగంతో ప్రయాణిస్తూ ఉంటాడు. పరివారానికి దూరం అయిపోతాడు. అలా ఒంటరిగా అత్యధిక దూరం వెళ్ళి ఆ అడవిని దాటి మరొక ఘోరమైనటువంటి అడవిలోకి ప్రవేశిస్తాడు. లేడి చిక్కాక గాని ఆయనకు పరివారము ఆకలి దప్పికలు గుర్తుకురావు. పరివారం బాధ పెద్దగా ఆయనకి లేదు కానీ అలివి మీరినటువంటి ఆకలి తట్టుకోలేనంతగా దప్పిక ఆయన్ను బాగా బాధించసాగాయి. వేటాడటం నీటి కోసం మొదలవుతుంది. భగవంతుడి దయ వలన ఆయనకు అచిరకాలంలోనే హంసల సారస పక్షుల సవడు వినిపిస్తుంది. చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలోకి కదిలి ఒక దివ్యమైనటువంటి సరోవరాన్ని కనుక్కొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీలకమలాల ఎర్రకలల యొక్క పుప్పుడులతో సుగంధితమై సురుచితమైనటువంటి శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోతుంది. ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన యొక్క పరివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గుర్రం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనకనే నిలబడి పచ్చిక మేస్తూ ఉంటుంది. ఇక రాజుగారు ఆసరణాన్ని పరుచుకొని డాలును తల కింద పెట్టుకొని విశ్రమిస్తాడు. రాజుగారి కళ్ళు ఇంకా పూర్తిగా మూతపడకముందే 100 ప్రేతాలతో కలిసి అడవిని కలయతిరుగుతున్నటువంటి ప్రేతవాహనుడు అనే పేరు కలిగినటువంటి ఒక ప్రేతం ఒకడు అక్కడికొస్తాడు. వారంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి ఎముకల పోగుల్లాగా ఉంటారు. ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లుగా చర్మమే ఉంటుంది, మాంసం ఉండదు. వారు వచ్చినటువంటి అలికిడికి ఆ రాజు కళ్ళు తెరిచి చూసి ఇంతవరకు తాను ఎప్పుడూ కూడా చూసెరగనటువంటి భయానకమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా చివ్వున లేచి ధనుర్బాణాలు అందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ఆ యొక్క ప్రేతవాహనికి గురిపెట్టి నిలబడతాడు. అయినా ఆయనకు వారిని చంపేటటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి సౌమ్యంగా ఇలా అడుగుతాడు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీకు అసలు ఈ యొక్క వికృత శరీరాలు ఏ విధంగా ప్రాప్తించాయి అని అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క ప్రేత శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేతవాహనుడు, ప్రభో, మీ యొక్క దర్శన సాంగత్య మాత్రం వలన నాలో ప్రేతభావం అంతా కూడా నశించిపోయింది. ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతుంది. ధన్యుణ్ణయ్యాను మహానుభావ, నాకంటే కూడా ధన్యులు లేరు అని అంటూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రేతనాయకుడిని ఆయన యొక్క మాటలనన్నీ కూడా విని కాస్త శాంతించి ఆ యొక్క విల్లమునన్నిటినీ కూడా దించి బభ్రువాహనుడు ఇలా అంటాడు, ప్రేతమా, నాకేమీ నువ్వు చెప్పేది అర్థం కావడం లేదు. అసలు ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఏదో దివ్య సరోవరంలాగా కనిపించి ఇక్కడ నేను విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి, మెరుపులు కూడా కనిపిస్తున్నాయి, నానా ప్రకారాల హింసక సౌమ్య జంతువుల కోతలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఒక్కడు కూడా కనిపించడం లేదు. ఇదంతా కూడా మీ ప్రభావం కావచ్చు.
ఇంతకీ మీకు అసలు ఈ అవస్థ ఎలా దాపురించింది అని అడుగుతాడు. మహారాజా, ప్రేతాలన్నీ కూడా ఒకప్పటి నరులే. మేం చేసుకున్నటువంటి పాపం వలన మాకు ఈ దురావస్థ ప్రాప్తించింది. ఏ ప్రాణులకైతే అగ్ని సంస్కారం, శ్రాద్ధం, తర్పణం, షటిలాలు, అలాగే షట్టిండాలు, దశగాత్రాలు, సంపీడనీకరణం జరగవో అవి ప్రేతాలై తిరగవలసిందే. అంతేకాదు, వీరే కాకుండా విశ్వాసఘాతకులు, తాగుబోతులు, బంగారపు దొంగలు, అపమృత్యువాత పడిన వారు, ఈర్ష్యాలువులు, పాపాలకు తెలిసి తెలిసి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేని వారు, గురుపత్ని గమనులు, ఇలాంటి పరమ పాపాత్ములందరూ కూడా ప్రేత రూపాలను ధరించి ఇక్కడే నివసిస్తూ ఉంటాం. మాకు తిండి, నీరు చాలా దుర్లభం. అత్యధిక పీడితులమై, అలాగే ఈ విశ్వంలో అత్యధిక పీడితులు ఎవరయ్యా అని అడిగితే అది మేమే. అందుకే ఓ మహారాజా, నేను ఎలాగో బ్రతికిపోయాను, కానీ మీరు వీరందరికీ కూడా ఔర్ధ్వదైహిక సంస్కారాలు గావించండి. ఎవరూ లేనివారు పోయినప్పుడు వారి యొక్క అపరక్రియలను రాజుగారే నిర్వహించడం శాస్త్ర సమ్మతం కదా. కాబట్టి దీనివలన మీకు గొప్ప పుణ్యం వస్తుంది. మీకు పరలోకంలో సుఖస్థానం ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశనం అవుతుంది. కాబట్టి రాజుకి ఈ యొక్క పుణ్యం వలన ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. మహారాజా, ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం, కానీ ఎవరికి ఎవరు చెప్పండి? చివరికి ఎవరు? పుత్రుడు, భార్య, ఎవరైనా కూడా కేవలం మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు. కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలం మనం గౌరవింపబడతాం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మనిషి పోయాక ధనం ఇంటి వద్ద వేడుకోలు ఇచ్చేస్తుంది. బంధువులు శ్మశానం వద్ద వేడుకోలిస్తారు. శరీరం కాష్టంలో వేడుకోలు సలుపుతుంది. విడిపోకుండా పరలోకంలోకి వచ్చేవి మాత్రం పాపపుణ్యాలే సుమా. మహారాజు జ్ఞాన సముపార్జనార్థమై ఆ యొక్క ప్రేతనాయకుని యొక్క ఆత్మకథనంతా కూడా అడగగా అతను ఈ విధంగా చెప్తాడు. ఓ యొక్క రాజా, ప్రేతాని కాకముందు నేను ఒక సంపన్నమైనటువంటి వైశ్యుని. నా పేరు దేవగుప్తుడు. మాది సర్వసంపదలకు, సుఖాలకు, ధర్మాలకు కూడా నిలవైనటువంటి విదిశానగరం. నేను ధర్మకార్యాలన్నింటినీ కూడా శ్రద్ధగా సంపన్నం చేస్తూ ఉండేవాడిని. నా ద్వారా నొసకబడినటువంటి హవ్యాలతో దేవతలు, కవ్యాలతో పితరులు సంతృష్టి చెందేవారు. నానా ప్రకార దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను. నా యొక్క ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో చాలా ఆనందంగా ఉండేవి. దీనహీన అనాథ బృందాలకు చాలా చక్కగా అనేక విధాలుగా సహాయాన్ని అందించాను. కానీ దైవయోగమున అవన్నీ కూడా ఇప్పటిదాకా అన్నీ కూడా నిష్ఫలమయ్యాయి. నాకు సంతానం కానీ, బంధుబాంధవులు కానీ, మంచి మిత్రులు కానీ లేకపోయారు. కాబట్టి నాకు ఔర్ధ్వ దైహిక కర్మలు జరగలేదు. అందువల్ల ఈ విధంగా ప్రేతరూపిణై ఉండిపోయాను. మహారాజా, ఏకదశాహాలు, త్రిపాక్షికాలు, షాన్మాసికాలు, మాసిక శ్రాద్ధాలు, వార్షికం, ఈ విధంగా మొత్తం శ్రాద్ధాల సంఖ్య 16. ఏ మృతకుడికైతే ఇవి చేయబడవో అతను, ఆమె మిగిలినటువంటి కార్యక్రమాలు, శ్రాద్ధాలు ఎన్ని చేసినా కూడా ఈ యొక్క ప్రేత రూపంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఓ మహాత్మా, ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెప్తూ ఉండడం, కాబట్టి ఇవన్నీ కూడా మీరు వినే ఉంటారు. మీరు శ్రాద్ధాల ద్వారా మమ్మల్ని ఉద్ధరించగలరు అని అనుకుంటున్నాం. ఇంతవరకు చెప్పి ప్రేతవాహనుడు ఒక గొప్ప మణిని తీసి ఆ రాజుకు ఇవ్వబోతాడు. అప్పుడు ఈ విధంగా పలుకుతాడు. ఓ రాజా, ఇది బహుమూల్యం కలిగినటువంటి మణిరత్నం. మీరు నా పైన దయ ఉంచి దీనిని గ్రహించండి అని అంటూ ఉండగానే ఆ రాజు అతన్ని ఆపి, మహాశయ, నేను క్షత్రియుడను, మహారాజును. నా చేయి కింద పడదు, దానమును గ్రహించదు. అయినా నీ పని నేను తప్పక చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు అంటాడు. అప్పుడు ప్రేతవాహనుడు, మహారాజా, నాకు శ్రాద్ధకర్మలు జరగలేదు. నా పేర వృషోత్సర్గం కూడా జరగలేదని అంటాడు. అవన్నీ నేను తప్పక చేస్తాను, కానీ నాకు ఇది చెప్పు. మా వాళ్ళలో ఎవరైనా ప్రేత దశలోనే ఉండిపోయారనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. ఓ రాజా, ప్రేతాలుగా అష్టకష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తులను గాని, కనీసం వంశనామాంకిత ప్రతిష్టను గాని అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండా కొన్ని కష్టాలు వస్తాయి. బుద్ధిమంతులైనటువంటి పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తూ ఉంటాయి. శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు. స్త్రీలలో నెలపొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి. నడి వయసులోనే బంధువులు, యవనంలోనే పరిజనులు మృత్యువాత పడుతూ ఉంటారు. ఇక అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది. అకారణంగా ప్రతిష్ట మసకబారుతుంది. ఉన్నట్టుండి ఇల్లు కూడా తగలబడిపోతుంది. గృహంలో నిత్య కలహాలు, మిథ్యాపవాదాలు, ఇవన్నీ కూడా కొలువు తీరుతాయి. వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ ఉన్నా లాభాలు కనిపించవు. వర్షాలు సకాలంలోనే పడినా పంటలుండవు. ఉన్నట్టుండి సహధర్మచారిణి తిరగబడుతుంది. ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చు. వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి వృషోత్సర్గం చేయిస్తే అచిరకాలంలోనే పరిస్థితిలో గొప్ప మార్పు వస్తుంది. రాజేంద్ర, మీకెలాగో అధికారం ఉంది కాబట్టి మీరే మా అందరికీ శ్రాద్ధాలను, ఔర్ధ్వదైహిక క్రియలను చేయవచ్చు. లేదా కొంతమందికి అయ్యాధికారాన్ని దారాదత్తం చేసి చేయవచ్చు.
చివర్లో వృషోత్సర్గం చేయగానే మా ప్రేత రూపాలు నశించి మాకు ఉత్తమైనటువంటి గతులు ప్రాప్తిస్తాయి. కాబట్టి బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానించి విద్యుక్తంగా అగ్నిస్థాపన చేయించి వేదమంత్రాలతో యథావిధానంగా హోమం చేయాలి. వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులు ఆహ్వానించి వారందరికీ భోజనాలు పెట్టాలి. మహారాజా, దీనికి అయ్యేటటువంటి ఖర్చుని నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దడం ధర్మసమ్మతం కాదు. పైగా నాకు ఈ రత్నంతో ఇక ఏ అవసరం ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ యొక్క మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దే ఉంచి తన యొక్క అనుచరులతో సహా అదృశ్యమవుతాడు ప్రేతవాహనుడు. కాబట్టి ఆ రాజు ఆ ధనం ద్వారా ఆ యొక్క ప్రేతాలన్నిటికీ కూడా అపర కార్యాలు నిర్వర్తిస్తాడు. ఆ యొక్క సంస్కారం సంపూర్ణం కాగానే ఆ ప్రేతాలన్నీ కూడా సువర్ణమైనటువంటి గొప్ప దేహాలతో సుశోభితులై ఆ రాజుకి దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలిసి నిష్క్రమిస్తాయి. విన్నారు కదండి. ఈరోజు వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.